కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు. ఇక 100, 200, 500 రూపాయల టికెట్లపై ప్రత్యేక దర్శనం క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. శ్రీవారిని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశామని, గత ఏడాది కంటే ఈ సంవత్సరం భక్తులు భారీగా తరలివచ్చారని, వారికి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే భక్తులతో క్యూ లైన్లు పూర్తిగా నిండిపోయాయి. వీఐపీలకు, వృద్ధులకు, గోవింద స్వాములకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. క్యూ లైన్లలో తోపులాటలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇక భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. సుమారు 50,000 మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనానికి వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. గోవింద నామస్మరణలతో చిన్న వెంకన్న ఆలయం మారుమోగింది. ఏదైతే ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దర్శనానికి ఏంటంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వారం ద్వారా దర్శనానికి భక్తులు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ శుభ ముహూర్తాన భక్తులందరూ వచ్చి వాళ్ళు స్వేచ్ఛగా, వాళ్ళ ఆహ్లాదకరంగా, వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గత సంవత్సరం సుమారు 35,000 మంది దర్శనాలు చేసుకుంటే ఈ సంవత్సరం రెట్టింపు జనాలు వచ్చినా గానీ వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పరిస్థితులు అన్ని కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరిగింది. నేను గత 10 రోజులుగా, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా స్వయంగా వచ్చి ఇక్కడ భద్రతా ఏర్పాట్లు అన్నింటినీ పరిశీలన చేయడం జరిగింది. ఏదైతే భక్తులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, బాలింతలకు కావచ్చు, గర్భిణీ స్త్రీలకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సపరేట్ లైన్ ద్వారా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శనం చేసి పంపించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే గత సంవత్సరానికి మించి ఇక్కడ భక్తులు కనిపిస్తున్నారు. వీళ్ళకి అన్ని రకాలుగా క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్న వాళ్ళకి కూడా అన్ని రకాల ప్రసాదాలు కావచ్చు, అలాగే మంచినీరు, మజ్జిగ కావచ్చు, పాలు కావచ్చు, ఈ ఏర్పాట్లు అన్ని కూడా చేయడం జరిగింది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులు వచ్చి శుభముహూర్తాన స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్లే విధంగా ఏర్పాట్లు పకడ్బందీగా కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.